తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అంటే వాస్తవానికి 98% వసూలు జరిగిందని నేను చెప్పిన మాట మీద నేను నిలబడతా. ఒకవేళ జరగలేదు అనుకుంటే కూడా మరి ప్రభుత్వం మా చేత కావట్లేదని ప్రభుత్వం ఒప్పుకుంటున్నట్ట. ఒక విద్యుతేనా ఇంకా చాలా రకాలవి కూడా ఉంటాయి. మరి అవి కూడా ప్రైవేటు గుండాలకు రౌడీలకు బహుశర్లకు అప్పచెప్తారా? ఏదైనా ఉంటే ప్రభుత్వానికి ఎవరైనా బాకీ పడి ఉంటే ప్రభుత్వం చాలా విషయాలలో రెవెన్యూ రికవరీ చేస్తుంది. ఎస్ఎఫ్సి లోన్స్ కావచ్చు, ఇతర రకాల పన్నుల చెల్లింపు కావచ్చు, మున్సిపాలిటీలో జిహెచ్ఎంసీలో పన్నుల చెల్లింపు కావచ్చు, నీటి బిల్లుల చెల్లింపు కావచ్చు. అంటే గుండా గ్యాంగ్లకు రౌడీ గ్యాంగ్లకు అప్పచెప్తుందా ప్రభుత్వం? అని కేవలం వసూలుకి ఏదో మాకు ఇబ్బంది అవుతుందనే కారణం చేత ఇంకోరికి ఇవ్వడం అంటే ఈ ప్రభుత్వం తన చేతగంతనాన్ని ఒప్పుకోవడమే. అది కూడా చెప్పింది అబద్ధం. 40% వసూలు అవుతుందని చెప్పిన మాట పూర్తి అబద్ధం. 97-98% రికవరీ ఉంది అక్కడి నుంచి కూడా. ఆయన మరి నువ్వు చేయలేని పనిని ప్రైవేట్ కంపెనీ వాడు ఎట్లా చేస్తాడు? ప్రభుత్వమే చేయలేని పనిని ఒక ప్రైవేట్ కంపెనీ వాడు చేస్తాడు అంటే దాని అర్థమైంది ప్రభుత్వం అంత నిస్సహాయంగా అయిందా? మరి ఎందుకు అంత చేతగాని వాళ్ళు ప్రభుత్వం ఎందుకు నడపాలి? రేపు పోలీసింగ్ కూడా చేయలేవు. ఏదైనా కేసులో దొరకలేదు నేరస్తుడు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా? ఏంటిది అసలు ఈ ప్రభుత్వం ఉద్దేశం? అసలు మీరు ఆ మాట అనడమే అదొక అవమానకరమైంది. ఓల్డ్ సిటీ ప్రజల్ని అవమానించడం. రెండవది, ఆ కారణం చేత మేము ఊరుకో రౌడీలకు గుండాలకు అప్పచెప్తాం, మా ప్రభుత్వంతో కావట్లేదు అని చెప్పడము, ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తాం అంటే నువ్వు చేయలేని పనిని ఒక ప్రైవేట్ కంపెనీ చేస్తుంది అని చెప్పి నువ్వు ప్రజలకు సంకేతం ఇస్తున్నావు. ఇది ప్రజాప్రభుత్వం చేసే పనేనా? ఇది మాట్లాడాల్సిన మాటలేనా? మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి కదా. ఏ ప్రజల గురించి మాట్లాడుతున్నాం? మనకు ఓట్లేసి మనం గెలిపించిన మన ప్రజల గురించి ఇంత అవమానకరంగా మాట్లాడతారా? మా ప్రభుత్వ హయాంలో 97-98% పైగా బిల్లు వసూలైందని నేను చెప్తున్నా. ఇప్పుడు ఏం తక్కువ ఉంటే మళ్ళీ మాట్లాడమని చెప్పాను. చేసిన మస్తుగా పోలీసుల మీద కూడా జరుగుతున్నాయి, చాలా చోట్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారుల మీద కూడా జరిగినాయి. వదిలిపెట్టేసిపోతారా? మరి ఫారెస్ట్ కూడా ప్రైవేట్లకు అప్పచెప్తారా? ఫారెస్టులు అప్పచెప్తారా? పోలీసులు కూడా ఒక డ్యూటీ పోయినప్పుడు ఓసారి దొంగలే దాడి చేస్తున్నారు వాళ్ళ మీద. టెర్రరిస్టుల కాల్పుల్లో కూడా పోలీసులు చచ్చిపోయినరు కాబట్టి టెర్రరిస్టులకు అప్పచెప్తారా? దేశాన్ని, రాష్ట్రాన్ని రౌడీలకు అప్పచెప్తారా? ఈ మధ్య కూడా చూసినాం. నిన్న మొన్న ఎవరు కానిస్టేబుల్స్ మీద ఎవరో దాడి చేసారు, దొంగలు దాడి చేసారు, ఇంకేదో జరిగిందని. దొంగలకు అప్పచెప్తారా? మీరే బాగా చేస్తున్నారు, మాకంటే మాతో కావట్లేదు, మమ్మల్ని కొడుతున్నారు కాబట్టి మీరే రాయండి అడ చేయండి అని అప్పచెప్తారా? ఏమి ఇండికేషన్ ఇస్తున్నారు? ఏం లేదు. ఇదంతా కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి లోపడంగా మాట్లాడుకొని ఏం సాకు చెప్పాలి అంటే ఏది దొరకక చివరికి ప్రజల్ని దొంగల్ని చేసి మన ప్రజల్ని మనం అవమానించుకుంటూ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలన్న కుట్రలో భాగంగా ఈ మాటలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అన్నదో లేదో అనుకోవడానికి ఖండించలే. మరి తెల్లవారి అన్ని పత్రికల్లో వచ్చింది.